ఆ, ఒకటి ఇప్పుడు హైకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు ఏ సందర్భంలో చేసింది అనేది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. సజ్జల రామకృష్ణారెడ్డి గారి పుత్రరత్నం ఆయన అప్పటి వైసీపీ సోషల్ మీడియా వింగ్కి ఇన్ఛార్జిగా ఉన్నాడు కాబట్టి ఆయన మీద పెట్టినటువంటి కేసులో భాగంగా 2024లో పెట్టిన కేసులో పోలీసులకు సహకరించడం లేదని చెప్పేసి ఎల్ఓసి రిలీజ్ చేశారు, లుకౌట్ సర్క్యులర్. సరే, ఇప్పుడు ఆల్రెడీ కోటేశ్వర గారు అన్నట్లు అది 2025 చివరికల్లా అది ఎక్స్పైర్ అయిపోయింది. కానీ ఆ పిటిషన్ అలాగే ఉంది. ఆ పిటిషన్ ఇప్పుడు హైకోర్టు ముందుకు వచ్చింది. దాన్ని పరిశీలి చేసే క్రమంలో ఆయన సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు జరుగుతున్న వాటిని పరిశీలించి ఓవరాల్గా హైకోర్టు చేసినటువంటి తీవ్రమైన వ్యాఖ్యలు ఇది ఒక ఎత్తు. రెండోది, ఎక్కడ పెట్టినా కానీ అది సమర్థనీయం కాదు. పోలీసులు ఏం చేస్తున్నారు, నిద్రపోతున్నారని చెప్పేసి బాజీ గారు అన్నది కూడా కరెక్టే. వారైనా తీసేయచ్చు, లేదంటే మున్సిపల్ అధికారులైనా తీసేయచ్చు, వదిలేయాల్సిన అవసరం లేదు. కానీ సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గర ఆ రకమైన ఫ్లెక్సీలు పెట్టడం అనేది ఎంతవరకు సబు? ఎప్పుడన్నా చూసాం అటువంటివి? నేను జనరల్గా చూశాను చిన్నప్పటి నుంచి. ఏంటయ్యా అంటే పార్టీ ఆఫీసుల దగ్గర కానీ లేదంటే ముఖ్య నాయకుల ఇళ్ళ దగ్గర కానీ చక్కగా వారి అట్మాస్ఫియర్, వారి వాతావరణం, ఆ పార్టీ వాతావరణానికి సంబంధించినటువంటి ఆ జెండాలు లేదంటే వారి స్లోగన్స్, వారికి సంబంధించిన సిద్ధాంతపరమైన వ్యవహారాలు అవి కనపడతాయి. మరి ఇదేనా సిద్ధాంతం? ముఖ్యమంత్రి గారిది, వైసీపీ గారి సిద్ధాంతం ఆయన ఇంటి దగ్గర పెట్టడం ఏంటండి? ఇంకెక్కడన్నా పెట్టినా కూడా సమర్థం కాదంటే ఏకంగా ఆయన ఇంటి దగ్గర పెట్టడం ఏంటో అర్థం కాని ఎలా సమర్థించుకుంటారు? సురేష్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకు అలాగే సిటీ 24/7 వీక్షకులందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు మనం సాగిస్తున్న చర్చ న్యాయస్థానాలు చేసిన వ్యాఖ్యల మీద, సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు, వాటి వ్యాఖ్యల మీద మనం చర్చ సాగిస్తున్నాం. సరే, ఇప్పుడు నిజంగా న్యాయస్థానాలు చర్యలు తీసుకోవాలి అని అనుకుంటే వాళ్ళు ఈరోజు వాళ్ళని తీసుకొచ్చి లోపలేయండి అని చెప్పంటే వెంటనే వేసేస్తుంది. దాని ఇందాడు కూడా బాజీ గారు కానీ కోటేశ్వర గారు కానీ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. ఏ విషయంలోనైనా సరే జడ్జిలు కామెంట్స్ చేస్తున్నారు తప్ప ఈ రోజు వరకు, ఇప్పుడు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేసిన విషయాలలో ఎంతో మందిని హెరాస్మెంట్ చేశారు, 3rd డిగ్రీ ప్రయోగించారు, రకరకాలుగా హింసించారు. ఇవన్నీ కూడా కోర్టుల ముందు, జడ్జీల ముందు చెప్పినప్పుడు సవేంద్రారెడ్డి కుంచెలపూరి అనే అతని విషయంలో అసలు అరెస్ట్ చేసిన డేట్ టైం కూడా లేకుండా వాళ్ళు చేసిన వ్యవహారాన్ని కోర్టు ముట్టుకాయలు వేసిన విషయం కూడా అందరికీ తెలుసు. కానీ ప్రతి కేసు విషయంలో కూడా, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవనివ్వండి, లేదా అధికారుల విషయంలో అవనివ్వండి, లేదా ఇంకొక కేసు విషయంలో అవనివ్వండి, న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు, లేకపోతే కామెంట్స్ పాస్ చేశారు అనేవి మనం పత్రికల్లో చూస్తున్నాం తప్ప ఏ ఒక్క విషయంలో కూడా ఈ రోజు వరకు కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు ఈ రోజు వరకు మనం చూడలే. అసలు న్యాయస్థానం జడ్జి గారు చర్య తీసుకోవాలి అని అనుకుంటే ఆ చర్య తీసుకోవడం ఎంతసేపు అండి? వాళ్ళని తీసుకొచ్చి లోపలేయండి. అది మా పార్టీ అయినా, ఇంకొక పార్టీ అయినా, ఏ పార్టీ అయినా సరే, తప్పులు చేస్తున్న వాళ్ళని ఎవరినైనా ఆయన శిక్ష విధించాలి అనుకుంటే దానికి టైం పెద్ద పట్టదు కదా. న్యాయ వ్యవస్థలో ఈ రోజున ఉన్న లోపాలు అందరికీ తెలుసు. ఆ లోపాల ఉపయోగించుకుని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్న వ్యవహారాలలో ఈ రోజున మా మీద రుద్దడం కోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా రకరకాలుగా జరుగుతున్నాయి. ఇందాడ అజయ్ గారు మాట్లాడుతూ రకరకాలుగా నారా లోకేష్ గారు రెడ్ బుక్ అంటున్నారు, నారా లోకేష్ గారు రెడ్ బుక్ అంటున్నారు. అసలు నారా లోకేష్ గారు ఎన్నికలకు ముందు ఏం చెప్పారండి? ఎవరి మీద అయితే ఎక్కువ కేసులు ఉంటాయో, ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈ కల్చర్ని తీసుకొచ్చినట్టు, ఈ కల్చర్ని ఆయన మాత్రమే కార్యకర్తలకి, నాయకులకి నేర్పుతున్నట్టుగా ఆయన మాట్లాడటం జరిగింది. ఎన్నికలకు ముందు నారా లోకేష్ గారు ప్రతి యువగళం సభల్లో చెప్పిన మాటలు ఏంటండి? తెలుగుదేశం పార్టీలో ఎవరి మీద అయితే ఎక్కువ కేసులు ఉంటాయో వాళ్ళకి నేను అంత పెద్ద పదవి ఇస్తానని చెప్పారు. దాన్ని క్రైమ్ ను ప్రోత్సహించడం కదా. ఈ రోజున ఒక సభలో అయితే నారా లోకేష్ గారు మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి, మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయని అడుగుతూ, నా మీద ఒక కేసు ఉంది అంటే నా మీద 17 కేసులు ఉన్నాయి అని చెప్పి సాగదీసి మాట్లాడిన మాటలను కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారండి. ఎందుకంటే
మొట్టమొదటి నుంచి కూడా మీరు మాట్లాడుతున్న వీళ్ళందరూ ఆయన బాజీ గారు కానీ కోటేశ్వరరావు కానీ పెద్దలు అటువైపు ఇటువైపు కూడా తప్పులు ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. కానీ అజయ్ గారు మాత్రం ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఇది ప్రారంభమైనట్టుగా ఇది జరిగినట్లుగా చెబుతున్నారు. అసలు ఎన్టీఆర్ గారిని పదవి నుంచి దించడం కోసం మీడియాని అడ్డం పెట్టుకుని ఆ రోజున ఎన్టీఆర్ గారి వ్యక్తిత్వ హననం చేసి వెన్నుపోట పొడిచి ఎన్టీఆర్ గారిని ముఖ్యమంత్రి పదవి నుంచి దించింది చంద్రబాబు నాయుడు గారు. ఆయన్ని స్త్రీలోలుడిగా చిత్రీకరించింది చంద్రబాబు నాయుడు గారు. ఈ సంస్కృతి అనేది మొదలైంది తెలుగుదేశం పార్టీ నుండి. ఆ తర్వాత ఆయన ఇందాక మాట్లాడటం కూడా జరిగింది వల్లభనేని వంశీ గారు, కొడాల నాని గారు వాళ్ళ గురించి. వల్లభనేని వంశీ గారు వాళ్ళ పార్టీలో ఉండగా వల్లభనేని వంశీ గారు వాళ్ళ పార్టీని విభేదిస్తున్నారని చెప్పి ఆయన మీద ఆయన కుటుంబం మీద ఐటీడీపీ, అప్పటికి ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రలు చేస్తున్నారు. ఐటీడీపీ తోటి ఈయన జగన్మోహన్ రెడ్డి గారిని వల్లభనేని వంశీ గారు విజయవాడలో ఆ బెంచ్ సర్కిల్ దగ్గర కలిశారని చెప్పి ఐటీడీపీ వాళ్ళతోటి వల్లభనేని వంశీ గారి మీద ఎంత జుగుప్సాకరమైన పోస్టులు పెట్టించారో ఈ రాష్ట్రం అంతా చూసింది. అవేమీ కూడా వీళ్ళెవరికి గుర్తుకు రావట్లా, అవేమీ కూడా వీళ్ళెవరూ మాట్లాడరు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టిన పోస్టుల గురించే మాట్లాడతారు. ఈ రోజున తెలుగుదేశం పార్టీకి ఉన్న బలం మీడియా. ఆ మీడియా బలంతో వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏది చేసినా ప్రజల్లోకి ప్రొజెక్ట్ చేసి మేము మాత్రమే తప్పులు చేస్తున్నట్లుగా వాళ్ళు చూపిస్తున్నారు. ఈ రోజున విడుదల రజనీ గారు స్వయంగా డీజీపీ ఆఫీస్కి వెళ్ళి కేసు పెట్టొచ్చి చెప్పడం జరిగింది. సోషల్ మీడియాలో నా మీద అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారు, చర్యలు తీసుకోవట్లేదు, ఎఫ్ఐఆర్ కట్టట్లేదు అని చెప్పి స్వయంగా ఆవిడ చెప్పారు. అంబటి రాంబాబు గారు చెప్పారు. ఎన్నోసార్లు వెళ్ళి డీజీపీ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. ఈ రోజు వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారండి. ఈ రోజు వరకు ఆ కేసుల పరిస్థితి ఏంటో మీకు తెలుసా? ఈ రోజు వరకు కోర్టులు ఆ కేసులు ఏమైనాయో వాళ్ళు ఏమన్నా మాట్లాడే సంస్కృతి కోర్టుల దగ్గర ఉన్నదా? ఎక్కడ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద జరుగుతుంటే వీళ్ళు ఎవ్వరూ మాట్లాడరు. ఏదో కేవలం కంటి తుడుపు చర్యగా మేము మా పార్టీ కార్యకర్త పోస్ట్ భారతమ్మ గారి మీద పెడితే మేము అతన్ని అరెస్ట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నెలల తరబడి జైళ్లలో ఉంటే ఈ పోలీస్ స్టేషన్ లో కేసు కడతారు, మరో జిల్లాలో అదే కేసుని 10-15 కేసులు కట్టి నెలల తరబడి జైల్లో పెట్టారు. అదే విధంగా అదే చేబ్రోలు బాలాజీ అనే వ్యక్తి మీద ఆ రకంగా ఎందుకు ఈ పార్టీ చర్యలు తీసుకోలేకపోయింది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఒక విధానం, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఒక విధానం అనేది ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో నడుస్తుంది అనేది సుస్పష్టం. తెలియని వాళ్ళు ఎవరూ లేరు. అంతేకాకుండా ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడుకోవాలంటే నేను ఇప్పుడు మీకు పెట్టడం జరిగింది. మీరు చూడండి, ఈ తెలుగుదేశం పార్టీలో మీకు చూడండి, నవీన్ కుమార్ గౌడ్ అంట, అతను ఏం పెట్టాడో చూసారు, మీకు చెప్పాను. ఆయన నా నోటితో మా పార్టీ నాయకుడి భార్య మీద పిల్లల మీద పెట్టాడు. అలాంటి చెప్పడానికి కూడా మాటలు రాని పరిస్థితి. మీరు చూడండి ఎంత దారుణంగా పెట్టాడో అతను. అలాగే శరత్ పప్పున అంట, అతను కూడా చాలా దారుణంగా పెట్టాడు. చంద్రబాబు నాయుడు జగన్ మావయ్య దంపతులు కూర్చున్న వెండి కుర్చీలు వైసీపీ ప్రభుత్వంలో విజయవాడ దుర్గమ్మ దేవాలయంలో పోయిన వెండి సింహాలతో తయారు చేసినవి అయితే కాదు కదా. ఏంటండి పోస్టులు? మరి ఈ రోజు వీళ్ళు అధికారంలో ఉన్నారు, వాళ్ళు నిజంగా అక్కడ ఏం జరిగిందో వీళ్ళు నిరూపించి అవి అక్కడ జరిగిందో లేదో వీళ్ళ చర్యలు తీసుకోవచ్చు కదా. అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోస్టులు పెడితే ఏ విధమైన చర్యలు తీసుకోరు. యాంకర్ శ్యామల గారి మీద చూడండి ఎంత దారుణంగా. ప్రస్తుతం డాలర్ రేట్ ఎంత పలుకుతుంది ఫ్రెండ్స్? యాంకర్ శ్యామల గారి ఫోటోలు పెట్టి. సరే, అలా కాదండి. సోషల్ మీడియాలో ఎవడో కూడా తెలియదు, వాళ్ళ ఐడెంటిటీ ఎట్లా పడితే అలా పెడుతుంటారు. ఇక అవన్నీ కనుక ఇప్పుడు మనం ఇక్కడ అఫీషియల్ హ్యాండిల్స్ నుంచి ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. ఇక్కడ ఎవరు సమర్థించడం లేదు, ఇక్కడ ఎవడో సమర్థించడం లేదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు భార్గవరెడ్డి గారి గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? ఆయన వైసీపీ సోషల్ మీడియా వింగ్ చీఫ్ గా ఉన్నాడు కాబట్టి. అలాగే మీరు అన్నట్టుగా ఐటీడీపీకి సంబంధించిన వాళ్ళు ఎవరు పెట్టినా కానీ బాధ్యత వహించాల్సిందే. ఎవడో రెడ్డి గారు అలాంటి పోస్టులు ఎక్కడ పెట్టిన దాఖలాలు లేవు. మీరు చూడండి, సజ్జల భార్గవ రెడ్డి గారు అదే ఆయన పెట్టవచ్చు. వర్రా రవీందర్ రెడ్డి గతంలో పెట్టిన వాటిని మళ్ళీ ఇప్పుడు రీపోస్ట్ చేస్తున్నారు. వర్రా రవీందర్ రెడ్డి పెట్టిన పోస్టులు మళ్ళీ వైఎస్ విజయమ్మ గారి ఆగండి, గతంలో పెట్టిన పోస్టులే తప్పంటే మళ్ళా వాటిని ఇప్పుడు మళ్ళీ రీపోస్ట్ చేస్తున్నారు. మరి ఎవరు చేస్తున్నారు? వర్రా రవీందర్ రెడ్డి
సంబంధించినటువంటి హ్యాండిల్ని ఎవరైనా ఉపయోగిస్తున్నారా? దేనికి సంబంధించింది? ఎప్పుడైతే మళ్ళీ విజయం గారు కానీ లేకపోతే ఆవిడ లెటర్ రాసినప్పుడు కానీ ఇది అథెంటికేషన్తో అది నోటరీ చేసి, అలాగే షర్మిల గారు ఏమన్నా విమర్శలు చేసినప్పుడు కానీ వీళ్ళిద్దరినీ కలిపి ఇక అవి చెప్పడానికి మాట్లాడటానికి మనకి నోరు కూడా రాదు. ఎందుకంటే అంత ఘోరమైనటువంటి ఆవిడ శీలాన్ని శంకిస్తూ, అలాగే ఈవిడ ఎవరికి పుట్టారనే దాని గురించి. కాబట్టి ఏంటంటే వాటిని సీరియస్గా తీసుకోవాలి. ఎవడో కోనికిస్తా గొట్టగాడు ఊరు పేరు లేనోడు ఎవడెవడో ఏదేదో పెట్టుకుంటే అవన్నిటి మీద చర్చ పెట్టాలంటే అవ్వదు. వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తి అసలు అతను పోస్ట్ చేయలే. అతను పులివెందుల్లో కేసు పెట్టాడు. కేసు పెడితే ఆ రోజున టీడీపీకి చెందిన ఉదయ్ భూషణ్, వైజాగ్ కి చెందిన ఉదయ్ భూషణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. అతను ఆ రోజున ఒప్పుకున్నాడు, నేను పెట్టానని చెప్పి, నేను ఫేక్ ఐడి క్రియేట్ చేశానని చెప్పి. ఎన్ని రోజులు ఉన్నా సరే తప్పు కదా. ఇప్పుడు మాట్లాడతారు హైకోర్టు కూడా సరిగ్గా ఈ విషయంలో దాన్ని ఏమంటారు మిస్లీడ్ అయిందనమాట మీ లెక్క ప్రకారంగా. మరి ఆ జడ్జిల మీద వ్యాఖ్యలు చేయలా, ఆ జడ్జిల మీద వ్యాఖ్యలు చేయలా. ఈ రోజు ఫ్లెక్సీలు కనపడుతున్నాయి, అవి కూడా అంతా మిథ్య. రోడ్డు మీద ఫ్లెక్సీలు కనపడుతున్నాయి, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఫ్లెక్సీలు కనపడుతున్నాయి, అవన్నీ మిథ్య అనమాట. అవన్నీ ఉన్నా కానీ లేనట్టుగా భావించాలి. తప్పేమైనా రాశారా ఫ్లెక్సీల్లో? తప్పేమైనా రాశారా ఫ్లెక్సీలలో? రప్పా అని చెప్పేసి పెట్టిన ఫ్లెక్సీలు తప్పు కావా? ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమాల్లో నువ్వు అక్కడ తేల్చుకుందాం అని చెప్పి రకరకాల సినిమాల్లో రకరకాల డైలాగులు ఉన్నాయి. ఆ డైలాగులన్నీ పెట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెట్టిన ఫ్లెక్సీల ఫోటోలు 100 పంపిస్తా మీకు. ఫ్లెక్సీల ఫోటోలు 100 పంపిస్తా. ఇప్పుడు పెట్టమంటారా? హైకోర్టుకి పంపించండి సార్, నా పెట్టి ఉపయోగం ఉంది, హైకోర్టుకి పంపించండి. హైకోర్టుకి పంపించండి సార్, హైకోర్టుకి భార్గవ రెడ్డి ద్వారా పంపించండి. భార్గవ రెడ్డి ద్వారా ఆ పిటిషన్ లో వీటన్నిటిని ఇంక్లూడ్ చేయమనండి. మీకు ఇవి కనపడటం లేదా, ఇవి పంచాయతీ పంపించండి. సజ్జల భార్గవ రెడ్డి గారు టర్న్ వచ్చినప్పుడు సజ్జల భార్గవ రెడ్డి గారి తరపున ఉన్న లాయర్ గారు మీరు చెప్పాల్సిన పాయింట్స్ కూడా చెప్పడానికి కావాల్సినంత టైం ఇచ్చాను. సో వీ ఆల్రెడీ 1 hour మనం స్పెండ్ చేసాం దీని మీద. ఇక మరో అంశంలోకి వెళ్లే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.